తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక విపక్ష కారు కమలం పార్టీల నేతలకు కూడా సీఎం రేవంత్ ని కలవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. గత కేసీఆర్ పాలనలో అయితే సొంత పార్టీ నేతలకే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసే అవకాశమే లేకుండే. ఇప్పుడు అలా కాదు, రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయి. తనామనా భేదం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకొని అభివృద్ధి బాటలో దూసుకుపోతున్నారు. ఇదే కొందరికి మింగుడు పడ్డం లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపై టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ సరికొత్త గలం ఎత్తుకుంది. అదే ఇప్పుడు మెజార్టీ స్థానంలో హస్తం అభ్యర్థుల గెలుపుకు లైన్ క్లియర్ చేస్తుందట. దీంతో అటు ఇటు తిరిగింది, కథ మళ్లీ మొదటికి వచ్చింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ అప్పుడు చర్చ పీక్స్ లో జరగగా కారు కమలం పొత్తు అంటూ లేటెస్ట్ గా కాంగ్రెస్ ప్రచారంలో వినపడడం హాట్ టాపిక్ అవుతోంది. పంచాయతీ ఎన్నికల వేళ అటు గులాబీ క్యాడర్ లో ఇటు కాషాయ దళంలో చర్చకు దారితీస్తున్న అతిపెద్ద అంశం ఇది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని గత ఎన్నికలప్పటి నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని గులాబీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ రకరకాల గాసిప్లు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కొత్త చర్చగా మారటంతో అటు కారు ఇటు కమలం క్యాడర్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చోటు చేసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నాయని, బీజేపీ హైకమాండ్ తో గులాబీ పార్టీ నేతల ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాదిలో బీజేపీ బీఆర్ఎస్ ఎన్నికల పొత్తుపై స్పష్టత వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే టార్గెట్ గా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తుంటుందని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇటు బీజేపీలో అటు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. కేవలం చర్చ మాత్రమే కాదు, ఈ రెండు పార్టీల్లో కొందరైతే అది వాస్తవమే అని నమ్ముతున్నారట. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలో ఒకటేనని పదే పదే అధికార కాంగ్రెస్ ప్రచారం చేయడం కూడా ఇందుకు కారణం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అవకతవకలు జరిగినా వాటిపై విచారణలు చేపించకపోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో గులాబీ పార్టీకి ఉన్న మధ్య రహస్య బంధమే కారణమని ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. దానికి కొనసాగింపులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిపి పోటీ చేస్తాయన్న చర్చ జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ తో పొత్తు ప్రచారాన్ని బీజేపీ అధిష్టానం కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ తో పొత్తు అంశంపై క్లారిటీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఎవరితో పొత్తు ఉండదని, అపోహలు మాని వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సంతోష్ బీజేపీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కానీ గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంశాన్ని ఎత్తుకునే కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పాలి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు సైతం కాంగ్రెస్ ప్రచారంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అన్న స్లోగన్స్ వినపడడం కారు కమలం నేతలను టెన్షన్ పెట్టిస్తోందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.